ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి విజయవంతం చేస్తామని చెప్పేసి విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ కణితి అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ నుండి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 200 కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన తొలితరం ఉద్యోగులకు ఒక నెల జీతానికి సమానంగా గరిష్టంగా 15,000 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనున్నట్లుగా తెలిపారు. దీన్ని మనకి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో నిర్వహిస్తున్నారు. సో ప్రధానంగా ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఏంటంటే మనం 2047లో వికసిత్ భారత్ దిశగా మనము అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగా అందరికీ ఉపాధి కల్పించడం, సరైన ఉపాధి కల్పించడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రధాన ధ్యేయాల్లో ఒకటి. సో దీన్ని మనం సాధించడానికి ప్రస్తుత గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే ఎవరైతే యాజమాన్యం, ఎవరైతే కంపెనీలు, సంస్థలు కొత్తగా ఉపాధి కల్పిస్తారో, కొత్తగా మనకి యువకుల్ని లేదా యువకులను ఉపాధి రంగంలోకి తీసుకొస్తారు, ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తారో వాళ్ళని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. విత్ ద బడ్జెట్ అవుట్లే ఆఫ్ 99,000 crores అండి. 99,000 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ దీన్ని మొదలు. సో దీంట్లో భాగంగా రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అంట. పార్ట్ ఏ అనేది ఏంటంటే మనకి ఎవరైతే ఉద్యోగంలోకి వస్తారో ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించడం కోసం మనకి 15,000 రూపాయల వరకు వాళ్ళ ఫస్ట్ నెల శాలరీని అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పే చేస్తారు. సో ఇది మనకి డైరెక్ట్గా వాళ్ళ ఉద్యోగస్తుల బ్యాంక్ అకౌంట్లోకి, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి క్రియేట్ అవుతుందండి. సో ఇది పార్ట్ ఏ బెనిఫిట్. అలాగే పార్ట్ బి బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది. ఈ పార్ట్ బి బెనిఫిట్ అనేది సంస్థలకి